ఆదికాండం 45వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుకుందాం. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీ కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించుదునని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా గమనించగలిగితే యోసేపు దీవించబడ్డాడు. తర్వాత ఒక భయంకరమైనటువంటి 7 సంవత్సరములు ఒక శ్రమ లేక ఒక గొప్ప కరువు చోటు చేసుకున్న సంగతి దేవునికి వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే అప్పటికి ఒక 2 సంవత్సరాలు కరువు కాలం పూర్తి అయిపోయింది. ఇంకా 5 సంవత్సరాలు కరువు కాలము ఉంది. యోసేపు జీవితంలో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు కదా. యోసేపును అన్నలందరూ కూడా మోసం చేసి చితక్కొట్టి పిల్లరా ఐగుప్తీయులకు పిల్లరా మేశారు. బానిసగా బ్రతికాడు. కానీ యోసేపును దేవుడు ఐగుప్తులో గొప్ప స్థానంలోనికి అతన్ని దేవుడు దీవించాడు. అయితే కరువు వచ్చినప్పుడు తన అన్నలందరూ కూడా ఐగుప్తుకు ధాన్యం కొనుక్కోవడానికి వచ్చారు. మొదట్లో గుర్తుపట్టలే, తర్వాత గుర్తుపట్టారు. ఇప్పుడు గుర్తుపట్టిన తర్వాత ఆ అన్నలతో యోసేపు ఇంటికాడున్నటువంటి తండ్రితో ఇలాగూ చెప్పి, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసేయండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను, పోషిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఏమంటున్నాడు, మీరు వచ్చేయండి అన్నాడా? మీరుని ఆ ఇంటికి ఉన్నటువంటి చిన్నోడు నాన్న మీరందరూ వచ్చేయండి, మీరు మాత్రమే రండి అని అన్నాడా? లేదు, మీరు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీకు కలిగిన గొర్రెలు అన్నీ మొత్తం తీసుకుని వచ్చేయండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను, పెంచుతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నా యొద్దకు వచ్చేయండి, నా యొద్దకు వస్తే, నా యొద్ద మీరు ఉంటే నేను మిమ్మల్ని ఏం చేస్తాను, పోషిస్తాను అని అంత ధైర్యంగా అలాగ నడకుండా ఎలా మాట ఇచ్చేసాడండి. నలుగురిని భోజనానికి ఇంటికి రమ్మనాలంటే ముందు ఎవరిని అడగాల? ఎవరిని అడగాల? చెప్పాలి, అలాగని అడగాలి. ముందు అలా ఆవిడ డన్ అంటేనే అప్పుడు ఫోన్ కొట్టాలి. అవునా? రండి భోంచేసి సరిపోతురిగాను అని అనేస్తే పని అవ్వదు. ముందు ఫోన్ కొట్టి ఏమన్నా ఉందా తినడానికి, లేదా అది ముందు అడిగి, ఇలా మా ఫ్రెండ్స్ ఉన్నారు, లేదంటే మా వాళ్ళు 3 ఉన్నారు, ఉందంటే తీసుకొస్తాను, అది కూడా నువ్వు అంటే తీసుకొస్తాను, లేదంటే లేదు. ఇలా పిల్లరా పర్మిషన్ తీసుకుని, పర్మిషన్ ఉంటేనే కానీ ఇంకొకరు ఈరోజు ఇంట్లో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. మనోడు ఏమంటున్నాడు చూసారు ఒకసారి, చదివారా మీరు సరిగా? నీవు అదేవిధంగా మీరు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు మొత్తం దానికి తోడు మళ్ళీ ఏటట, ఒక కుక్క ఉంటేనే మనకు పొర్రపోడు కదా. అలాంటిది మొత్తం గొర్రెలన్నిటినీ కూడా మొత్తం కలిపి వేసేయమంటున్నాడట. ఇప్పుడు ఏం చేస్తామంటున్నాడు, నేను మిమ్మల్ని ఏం చేస్తాను, పోషిస్తాను. ఆ మాట అంతగా పిల్లరా ధైర్యంగా ఈ యొక్క యోసేపు అనగలిగాడు అని అంటే, 4వదిగా యోసేపు యొక్క భార్య అయినటువంటి ఆసెనతు యొక్క 4వ నువ్వు ఏంటంటే, ఆసెనతు సౌహృదయం కలిగినటువంటి స్త్రీ. ఆసెనతు ఎవరు? సౌహృదయం కలిగినటువంటి స్త్రీ అన్నమాట. ఎంతమందికి పెట్టాల్సి వస్తున్నా పెడదాం, మనకుంది కాబట్టి పెడదాం. సహాయం చేయాల్సి వస్తే మనల్ని దేవుడు దీవించాడు కనుక సహాయం చేద్దాం. అంటే ఇతరులకు మేలు చేయాల్సిన పరిస్థితి వస్తే చేద్దాం అనేటువంటి
మాట అనగలిగినటువంటి స్త్రీ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లలు చాలా కొంపల్లో చాలా స్త్రీలు ఎలా తయారయ్యారంటే, మనకే లేవు వాళ్ళకెందుకు, ప్రతిసారి తయారవుతూ ఉంటారు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేనేమంటాను అంటే, ఈరోజు చాలామంది పురుషులు పిల్లవకు ముందు తన తమ్ముడితోనో, తన అన్నయ్యతోనో, తన అక్కతోనో, తన చెల్లితోనో బాగానే ఒక చక్కటి అన్యోన్య సహవాసం, ఒక బంధాన్ని కలిగి ఉంటారు. కానీ వీళ్ళ జీవితంలో ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ అడుగుపెట్టిందో అప్పటి నుంచి వీడు వాళ్ళందరికీ దూరం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అడ్డదిగుల్లో ఎవరినైనా అడగండి, బెస్ట్ బ్రదర్స్గా ఆత్మీయ తండ్రిని, చిన్నయ్య గారిని చాలామంది మాట్లాడుతూ పొగుడుతూ ఉంటారు. వీళ్ళు ఉన్నట్టు ఎవరు లేరట అడదిల్లో. అలా మీరు ఏ అన్నదమ్ములైనా చూడండి, ఆడటు ఈడిటు ఉన్నారు అడదిల్లో. కానీ పిల్లరా, దేవుని మహాకృపను బట్టి వీరు అలా లేరు. కారణం ఏంటంటే వెనకున్నటువంటి వారు అలాంటి వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎడగొట్టేవారు కాదు. ఈరోజు పిల్లరా చాలామంది స్త్రీలు ఎలా ఉన్నారు అని అంటే, వారి జీవితంలో అడుగు పెట్టగానే మొదట ఆ కొలీగ్స్ని అందరిని ఏం చేయాలి, ముందు కట్ చేసుకుంటూ వచ్చేయాలి. ముందు 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 ఆ తమ్ముని కట్ చేసేయాలి ముందు, లేదంటే ఆ అన్నయ్యని కట్ చేసేయాలి, లేదంటే ముందు ఆడికి సెల్లో అక్క ఉంటే ఏమంటారు ఆడబడుసు, దాన్ని ముందు కట్ చేసేలా, దానికి ముందు చాలా ఎక్స్ట్రా లేక ముందు దాన్ని కట్ చేసేలా, ఇంకా ఇంకా ముందు ఇవన్నీ కట్ చేసేలా. తర్వాత మొత్తానికి అమ్మకి బాబుకున్న కనెక్షన్ కూడా ఏం చేయాలా, కట్ చేసి అందరిని కట్ చేసుకుంటూ వెళ్ళిపో. ఏ సందర్భంలో అడుగు పెట్టావు కానీ ఇప్పుడు ఆడు అన్నదమ్ములతో మాట్లాడట్లేదు, చెల్లితో మాట్లాడట్లేదు, అక్కతో మాట్లాడట్లేదు. ఒక్కో సందర్భంలో మంగళవారం నాడు కనీసం అమ్మకి నాన్నకి కాత నీసు కూడా పట్టుకెళ్తలే, నువ్వు అడిగి పెట్టబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను కొంచెం ఈ మాట భయపడుతూనే మాట్లాడుతున్నాను. ఎందుకనంటే ఏమో దీన్ని ఒకటి కట్ చేసి నన్ను ఎవరన్నా మళ్ళీ యూట్యూబ్లో పెడతారేమో అని. పెట్టినా పర్లే, సమాధానం చెప్తాను. కానీ ఇది వాస్తవం కదా, ఇది వాస్తవం. నువ్వు చేరిన తర్వాత బంధాలు ఏమవకూడదు చెప్పాలి. మరి కట్ చేస్తున్నావు, చిన్న కత్తిరితో పెద్ద కత్తిరితో ఒక్కొక్క బంధం కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నావు. గత కొంతకాలంగా ఎంత కట్ చేయాలో అంత కట్ చేసేసో ఇంకేం కట్ చేస్తావో తెల్లా. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, ఒకప్పుడు అమ్మ నాన్న విషయంలో ఒక చక్కటి ప్రేమ ఆప్యాయత కలిగి ఉండేవాడు. కానీ మనం అడిగెట్టిన తర్వాత ఏమైంది, ఆ మాట మంతి కూడా లేదు, ఆ చేప ముక్క లేదు, ఏమండి ఆ మాసం ముక్క లేదు. అది కాక నెల వచ్చేసరికి నువ్వే పంపుతున్నావు దేనికనంటే ఆ ఫంక్షను తీసుకుని వచ్చేవని. ఈరోజు ఎంత బాధాకరమైన పరిస్థితి. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తానంటే, ఈరోజు ₹1 వారికి పెట్టనిచ్చేటువంటి అనుభవం నీలో ఉండాలి. ప్రతిసారి మనకి లేదు కదా, మనం ఉన్నప్పుడు ఎలాగా చేస్తాం, మరి లేనప్పుడు మనం ఏం చేస్తాం, గోకుంటే పెద్ద పుండు అయిపోద్ది. ఇంకా ప్రతి విషయంలో కొన్ని విషయాల్లో కొన్ని నిర్ణయాలు, కొన్ని పనులు చేసే విషయంలో భర్తను వదిలే వారి యొక్క స్వహతాగా ఆ నిర్ణయం ఏదో వారిని తీసుకొని వెనకాల తోకలా తయారయ్యి నువ్వు మొన్నొచ్చో నోరు మూసుకుని ఉండు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తండ్రికి తల్లికున్న ప్రేమ నీకు తెలియదు. చిన్నప్పటి నుండి పెరిగినటువంటి ఆ రక్త సంబంధం నీకు తెలియదు. నిన్న మొన్న వచ్చినటువంటి నీకు ఏమర్థమవుద్ది? ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒక్కటే అనుకోవాలి, నీ మధ్యగారి కోసం మాట్లాడాల్సి వచ్చిన, నీ ఆడబడుచు కోసం మాట్లాడాల్సి వచ్చిన, నీ అత్తమామల కోసం మాట్లాడాల్సి వచ్చిన, ఒకటి నువ్వు అనుకోవాలి, ఏంటంటే నేను వాళ్ళందరి తర్వాత నేను వచ్చాను, నేను అంతలో ఉండాలి అనుకుంటే బాగుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక.
ప్రతి దాంట్లో దూరి ఈరోజు బంధాలు తెగిపోవడం కారకురాలు కావద్దని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్న విషయం. అదేవిధంగా ఇదే బంధాన్ని బలపరుచుకునే విషయంలో పురుషులు కూడా ఆ రీతిగానే ఉండాలి.